హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపించబోతున్నాను. అదే అండి, విలేజెస్ లో డ్రామాలు ఎలా వేస్తారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మాకు దగ్గరలోనే మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో డ్రామాలు అయితే చేయడం జరుగుతున్నమాట. ఈ డ్రామా పేరు వచ్చేసరికి టైగర్ కృష్ణ అన్నమాట. అసలు ఈ డ్రామాలు ఎలా ఉంటాయి ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇందులో ఎలా యాక్ట్ చేస్తారు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో సిటీలో వాళ్ళకి అయితే తెలియదు అనమాట. మీకు కూడా తెలిసే విధంగా ఉంటుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. హాయ్ అండి, నేను మీ సుమన్ అండి. అశోక్ మునుగిరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు అశోక్ మునుగిరి జోక్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ ములుగిరి వ్లాగ్స్. అండి, నేను మీ జబర్దస్త్ గడం నవి. సో అశోక్ ములుగురి గారి బ్లాగ్స్ చూడండి, మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ ఇస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అశోక్ ములుగురి యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ. వ్యాపారం చేయడానికి తెలివితేటలు కూడా సరిపోతుంది, ఇంకా చాలా కావాలి. చాలా అంటే పెట్టుబడి కావాలి, ఇంకా దాన్ని నిర్వహించే సమర్థత కావాలి. ముఖ్యంగా మార్కెట్లో మన సరుకుకి ఎప్పుడు డిమాండ్ ఉండేలా చూసుకోవాలి. బావా, నువ్వు చాలా సమర్థుడివే. అంతేకాదు ఇంకా పెట్టుబడి అంటావా, నువ్వు శ్రీరాముడు అంత శక్తున్నవాడివి. మీ కుటుంబంతో పోల్చుకుంటే నేను చాలా పేదవాడిని సునీత. ఎందుకంటే మీ నాన్న కోట్ల కొద్ది దాచి సంపాదించాడు, దాన్ని మీ అన్న గొప్ప పారిశ్రామికవేత్తగా రెట్టింపు చేశాడు. ఏం సంపాదనో ఏమో, మా అన్నయ్య నాతో కలిసి మాట్లాడేది కొంచెం కూడా తిరిగి దొరకడం లేదు. మనిషి సంపాదనలు పడితే అంతే సునీత. మన చుట్టుపక్కల ఉన్న మనుషులను మమతలు కూడా మర్చిపోయేలా చేస్తుంది. డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, అది ఆరాటం కాదు సునీత, వ్యాపార పోరాటం. ఎప్పటికప్పుడు మార్కెట్లో ఎదుటివారి కంటే ఒక మెట్టుపై ఉన్న తపన మనిషిని ఎలా తయారు చేస్తుంది. అంటే నువ్వు కూడా వ్యాపారం చేస్తే అందరినీ మర్చిపోతావు బావా? ఎవరినైనా మర్చిపోతాను, కానీ ఈ అందాల్సిందని మర్చిపోను. ఓహో, ఎందుకన్నా పాపం? ఎందుకంటే ఈ అందాల సుందరి నా కాబోయే అర్ధంగి కనుక. బావా, మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోక చస్తాడేంటి? అయినా ఇది ఇప్పటి మాట కాదు కదా, మన చిన్నప్పటి నుంచి అనుకున్న మాటే కదా. ఏమో బావా, ఈ మధ్యలో మా అన్నయ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు ఎంత మార్పు వచ్చినా ఇంకా మన పెళ్లిని కాదనంతగా మాడని నేను అనుకోవడం లేదు. అదే నిజమైతే నాకు అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. చూడు సునీత, ఒకవేళ ఈ కాలమే మీ అన్నయ్య మన పెళ్లి కప్పుకోకపోయినా, చూడు సునీత, మీ అన్నయ్య మన పెళ్లి కప్పుకోపోయినా నిన్ను బలాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను. పర్వాలేదు, మా బావకు చాలా ధైర్యమే ఉంది. ఇప్పుడేం చూసావు? మన పెళ్లి తర్వాత చూడు అసలైన మీ ధైర్యం, మీ బావ ధైర్యం. నిన్ను నా బిగ్గాగిల్లో ఉక్కిరి విక్కిరి చేస్తాను.
Baba
నువ్వు ఎందుకైనా తయారవుతున్నావు బాను, నాకు అసలు అర్థం అవడం లేదు. బంధాలు అనుబంధాలు కాదు నాకు కావాల్సింది, నా చెల్లి భవిష్యత్తు నాకు ముఖ్యం. అంటే మీ చెల్లి స్థాయికి నేను తగనంటావా? ఆ మాట ఇది ఊరికే చెప్పాను. ఏంటన్నయ్య? ఏమీ లేదమ్మా, ఆ ప్రతాప్ విషయంలో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోమాక. అతని అంతస్తు మనకు తగదు. ఇప్పుడు అతనికి ఉన్నంత అంతస్తు మనకి అవసరం లేదన్నయ్య. నీకు తెలియదమ్మా, నా మాట విను. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్లే వింటాను. ప్రతాప్ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. వెరీ గుడ్, నా చెల్లి బంగారు తల్లి. ఈ అన్నయ్య మాట ఎప్పటికీ జమదాటదు. నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య.